టీజీ నౌకి స్వాగతం. గ్రేటర్లో వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేయడంతో క్షేత్రస్థాయిలో వరదను ఎదుర్కొనడానికి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తంగా సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు కురిసిన సందర్భంలో వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద నీరు నిలిచి ఉండటంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసి అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా సమీక్ష నిర్వహించి నిర్లక్ష్యం వహించిన క్షేత్రస్థాయి అధికారులకు అప్రమత్తంగా ఉంటున్నారు. తమ పరిధిలో క్షేత్రస్థాయి అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్లలో నీటి తొలగింపు కోసం నియమించిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు లేబర్ను అప్రమత్తం చేసి నీటిని తొలగించడం జరుగుతుంది. వర్ష ప్రభావం వల్ల ఫ్లోటింగ్ మెటీరియల్ స్టాటిక్ బృందాలచే క్లీన్ చేపిస్తున్నారు. వర్షం నీరు వరద కాలంలో నిల్వ ఉండకుండా తొందరగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద కూడా కొందరు ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. పబ్లిక్ తెలియడానికి బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఎప్పుడు వర్షం పడినా మేము సిద్ధం అంటూ తయారయ్యారు. మాన్సూన్ ముందస్తు ప్రణాళికలో భాగంగా జోనల్ వారీగా టెండర్లు పిలవడం జరిగింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 254 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 238 స్టాటిస్టిక్ బృందాలు ఏర్పాటు చేసి వీరితో పాటు సిఆర్ఎంపీ 29, ఈవిడిఎం 30 బృందాలు పనిచేస్తున్నాయి. అయినప్పటికీ వరద కాలంలో ఫ్లోటింగ్ మెటీరియల్ తొలగించి నీరు నేరుగా వెళ్లేందుకు, దానితో పాటు వర్షపు నీటి ద్వారా వచ్చిన ఇసుక, మట్టిని తొలగించి రోడ్డును శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం టీజీ నౌ మీడియా ద్వారా కవర్ చేయబడింది.